సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ నిర్వహిస్తారు. అంతేకాకుండా బీహార్ 1, ఉత్తరప్రదేశ్లో 1, పశ్చిమ బెంగాల్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి విడతలోని 57 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన 6 దశల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా మొత్తం 7 దశల్లోని 543 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ నిర్వహిస్తారు. అంతేకాకుండా బీహార్ 1, ఉత్తరప్రదేశ్లో 1, పశ్చిమ బెంగాల్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి విడతలోని 57 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన 6 దశల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా మొత్తం 7 దశల్లోని 543 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? శిలా, సార్వత్రిక ఎన్నికల సమరం అనేది చివరి దశకు చేరుకుంది. ఈరోజు లోక్సభ ఎన్నికల్లో భాగంగా చివరి విడత ఎన్నికలన్నీ కూడా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. కీలకమైన నియోజకవర్గాల్లో ప్రస్తుతం పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ స్థానానికి సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈరోజే జరుగుతోంది. అయితే ప్రధానమంత్రి మెడిటేషన్ దీక్షలో ఉండడంతో ఆయన ఈ పోలింగ్ గురించి కానీ ఎటువంటి స్టేట్మెంట్ కానీ ఇవి కూడా ఇవ్వలేదు. అయితే పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నియోజకవర్గం పరిధిలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఒక ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ముఖ్యంగా ఈ 7వ విడత లోక్సభ ఎన్నికలన్నింటికి కూడా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మొత్తం 57 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 5 గంటలకు పోలింగ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కూడా కొనసాగనుంది. అయితే మొత్తం మీద కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా సినీ నటి కంగనా రనౌత్, అదేవిధంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మొత్తం 10,06,00,000 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 3,574 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎంత మెజార్టీతో విజయం సాధిస్తాడనే దాని గురించి కూడా బీజేపీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ గెలుపు అనేది కూడా ఏకపక్షమే. అయితే నామమాత్రపు పోటీ అనేది కూడా ఉండొచ్చు. గతంలో వచ్చిన మెజార్టీని ప్రధాని అధిగమిస్తారా లేదా అనేది కూడా చూడాలంటూ బీజేపీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఈ 57 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో
904 మంది అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా పంజాబ్లోని 13 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈ రోజే జరుగుతుంది. ఈ రోజుతోటి పంజాబ్లో టోటల్ ఎలక్షన్స్ అనేవి కూడా కంప్లీట్ అవుతాయి. ఇటు ఉత్తరప్రదేశ్లో కూడా మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇప్పటివరకు 67 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరిగింది. ఈ రోజుతో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే పోలింగ్ అనేది ప్రశాంతంగానే జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని 24 పరగనాల జిల్లాల పరిధిలో ఒక పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్లు ఏదైతే ఉందో వీవీప్యాట్లను ధ్వంసం చేసినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని పరిశీలిస్తోంది. బాధ్యులైన వాళ్ళపైన కఠిన చర్యలు కేసుల నమోదు కోసం కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలన్నింటి కూడా చేస్తోంది. సో మొత్తం మీద కూడా చూసినట్లయితే ఇటు ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 9 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. బీహార్లో 8 లోక్సభ నియోజకవర్గాలు, ఒరిస్సాలో 6 లోక్సభ నియోజకవర్గాలు, అదేవిధంగా జార్ఖండ్లో 3 లోక్సభ నియోజకవర్గాలతో పాటుగా చండీగఢ్ ఏదైతే పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్కి సంబంధించిన లోక్సభ పోలింగ్ అనేది కూడా ఈ రోజు కూడా జరుగుతుంది. దీంతో పాటుగా ఒరిస్సాలో చివరి విడతలో భాగంగా మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈ రోజుతో పూర్తవుతుంది. సో మొత్తం మీద కూడా 4వ తారీఖున ఈ కౌంటింగ్ కోసం ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిన్ననే ఆదేశాలంటూ కూడా జారీ చేయడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఇటు హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మండి లోక్సభ నియోజకవర్గం అనేది కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ నుంచి సినీ నటి కంగనా రనౌత్తో పాటుగా హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, విక్రమాదిత్య సింగ్ కూడా తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో కంగనా రనౌత్ గెలుస్తుందా లేకపోతే విక్రమాదిత్య అంటే రాజు గెలుస్తారా, రాణి గెలుస్తారా అని చెప్పేసి కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అనేది కూడా హిమాచల్ ప్రదేశ్ ఓటర్లలో కూడా జరుగుతుంది. మొత్తం 4 లోక్సభ నియోజకవర్గాలంటే కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. గతంలో 4 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కూడా బీజేపీ విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ విజయం సాధిస్తుందనే దాని గురించి కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మొదటి 2 గంటలకు సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా మరికొద్దిసేపట్లో అంటే 9:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. షీలా. రైట్, థ్యాంక్ యూ శిరీష్.